నమస్కారం. కళాభిమానులకు స్వాగతం. ఆచార్య వరదా వెంకటరత్నం గారి 125వ జయంతిని పురస్కరించుకొని రాజమండ్రి చిత్రకళా నికేతన్ వినూత్నంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఆంధ్ర చిత్రకళా సంరక్షకుడైన ఆచార్యునికి మనఃపూర్వక సుమాక్షర ప్రేమమాలికలను సమర్పించుకోవాలన్న సత్సంకల్పంతో మొదలెట్టిన లఘు చిత్రం ఇప్పటికీ 4 భాగాలుగా ప్రసారమయ్యి బహుస్వల్ప వ్యవధిలోనే కళాభిమానుల ఆదరణ పొందింది. నాటి ఆచార్య వరదా వెంకటరత్నం గారితోనూ, దామెల్ల రామారావు ఆర్ట్ గ్యాలరీతోనూ, రాజమండ్రి చిత్రకళా నికేతన్ కార్యకలాపాలతోనూ పరిచయం ఉన్న ప్రముఖుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. వివిధ రంగాల ప్రముఖుల సంభాషణలతో కూడుకున్న మరో లఘు చిత్రాన్ని 5వ భాగంగా రూపొందించి మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని రాజమండ్రి చిత్రకళా నికేతన్ యూట్యూబ్ ఆసరాగా పూనుకున్నది. కళలను పూజిస్తూనే కళాకారుని అవహేళన చేసే సమాజానికి నాగరికతను నేర్పటంలో మొక్కవోని ఆత్మవిశ్వాసం కళాకారులది. ఆ దైవం కూడా సహకరించని సందర్భాల్లో జీవితాన్ని చరిత్రగా మలుచుకున్న కళాకారులు, కళా జీవితాలు కొన్ని. కాలం బలీయమైనది. దాని ముందు ఎంతటి వారైనా తలవగ్గి మోకరిల్లాల్సిందే. కరోనా కాలానికి సాక్షులమైన మనకు ఈ విషయాన్ని విడమరిచి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందరికీ విదితమే. ఆచార్య వరదా వెంకటరత్నం గారు జీవితం ముగిసింది అన్న క్షణం వద్ద ఆగక మలుపు తీసుకుని అడుగు ముందుకేసిన ధీర గంభీరుడు, ఆత్మవిశ్వాసి. భౌతికంగా ఓ బక్కపల్చని మనిషి. మనీషిగా తనను తానుగా మలుచుకోవటమే కాక బాలకులను భవిష్యత్ చిత్రకారులుగా, చిత్రకళోపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఆచార్యుడతడు. పరమ గుహ్యమైన చిత్రకళకు పూజ్యులైన గురు పరంపరను కొనసాగేలా చేసిన వారి కృషి నిస్వార్థమైనది. కనుకనే 100 ఏళ్లు ఆలస్యమైన వారి త్యాగాన్ని ఆంధ్ర చిత్రకళా సంరక్షకునిగా సమాజం కొనియాడుతున్నది నేడు. ఆచార్య వరదా వెంకటరత్నం గారి చరిత్రను పెద్దల మాటల ద్వారా పూర్తిగా విందాం, మన జీవితాలకు అన్వయించుకుందాం. వారి తపస్సు చిత్రకళా జగత్తుకు ఎలా ఉషస్సులయ్యాయో తెలుసుకుందాం. అందరి మాటల్లోనూ వారి జీవిత చరిత్రకున్న సారూప్యతను కాక అనుభవజ్ఞులైన వారి మాటల్లో ఆవిష్కరింపబడిన కోణాన్ని గ్రహించగలరని నా ఈ సంక్షిప్త సంభాషణ ముందు ముందు మీరు వీక్షించబోయే లఘు చిత్రం అవగాహన కొరకేనని భావిస్తూ ధన్యవాదాలతో మీ ఆత్మకూరు రామకృష్ణ. ఆంధ్ర చిత్రకళా సంరక్షక కీర్తిశేషులు ఆచార్య వరదా వెంకటరత్నం గారి 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వారి జీవిత విశేషాలను, సేవలను స్మరించుకోవడం ఆనందదాయకం. ఆచార్య వరదా వెంకటరత్నం గారు చిత్రకళకు విశేష ప్రాచుర్యం కల్పించిన ప్రముఖ చిత్రకారులు. పేదవారికి ఆర్థిక సహాయం అందిస్తూనే చిత్రకళపై ఆసక్తి ఉన్నవారిని తన చిత్రశాలలో చేర్చుకొని చిత్ర రూపురేఖలలోనూ, వర్ణ ప్రయోగంలోని చతురతలను, కళా మెలకువలను బోధిస్తూ ఉత్తమ శిష్యులను తయారు చేసిన మహాతపస్వి. అంతేకాదు, నిజమైన స్నేహానికి మారుపేరుగా నిలిచిన గొప్ప స్నేహితుడు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనకు ఎంతో సహాయం చేసిన స్నేహితుని పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆ స్నేహితుడి పేరు మీదే ఓ ఆర్ట్ గ్యాలరీనే ప్రారంభించిన త్యాగశీలి. శ్రీ వరదా వెంకటరత్నం గారు 1895 అక్టోబర్ 5వ తేదీన విశాఖపట్నం జిల్లా ఆలమండ గ్రామంలో సూర్యనారాయణ అమ్మడు అనే దంపతులకు జన్మించారు. వెంకటరత్నం గారు శ్రీ వీరేశలింగం స్కూల్లో మెట్రిక్ వరకు చదివి పాస్ అయ్యారు. ఈయనకు చిన్నతనంలో దామెల్ల రామారావు గారి సహచర్యం ఏర్పడింది. వారిరువురు బాల్యం నుండే చిత్రాలు గీస్తుండేవారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థిగా ఉన్న దామెల్ల రామారావు గారు తన తమ్ముడు రామారావు
వెంకటరత్నం ఇద్దరిని ఆ కాలేజీ ప్రిన్సిపల్ కూల్డ్రేతో పరిచయం చేశారు. అప్పటి నుండి వీరిద్దరు గీసిన చిత్రాలను కూల్డ్రే దొరగారు పరిశీలించేవారు. అనుకరణ చిత్రాలు రాయవద్దని, ప్రత్యక్షంగా చూసిన చిత్రాలనే గీయమని సలహాలు ఇచ్చేవారు. ఆయన ప్రోత్సాహం వారి చిత్రకళకు మెరుగులు దిద్దింది. వ్యక్తిగత జీవితం పరిశీలించినట్లయితే ఆ రోజుల్లో వెంకటరత్నం గారి ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదు. ఈ కారణంగా ఆయన బొంబాయిలో చిత్రకళ నేర్చుకోవడానికి వెళ్ళలేకపోయారు. కానీ ఆయన స్నేహితుడు రామారావు గారు వెళ్ళారు. అనంతరం వెంకటరత్నం గారికి వీరేశలింగం కుమార్తె పాపాయమ్మతో వివాహం జరిగింది. 1920లో ప్రభుత్వ కళాశాలలో వెంకటరత్నం గారికి డ్రాయింగ్ టీచర్గా చేరారు. 1921లో రామారావు గారు బొంబాయి నుండి రాజమహేంద్రవరం వచ్చారు. అసహాయుడై, దుర్బలుడై, కృషించిపోతున్న వెంకటరత్నం గారికి ఆయన అండగా ఉండి చిత్రకళా వ్యాసంగం ప్రారంభించారు. వేకువజామునే ప్రకృతి దృశ్యాల కృతులను, ఇంటి వద్ద రేఖాచిత్రాలను, సాయంత్రం ప్రకృతి దృశ్యాల పరిశీలన చేస్తూ చిత్రరచనను పెంపొందించుకున్నారు. రామారావు గారు 1923లో ఆంధ్ర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ని ప్రారంభించారు. ఆ కాలంలో వెంకటరత్నం గారు ఉబ్బస వ్యాధితో అస్వస్థులైనారు. ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. అయితే విధి వైపరీత్య కారణంగా రామారావు గారు 1925 మార్చి 8వ తేదీన మరణించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వెంకటరత్నం గారు తన ఆర్థిక పరిస్థితి నుంచి కోలుకొని రామారావు గారి భార్య సత్యవాణిని చిత్రకళోన్నతులుగా చేశారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనకి ఎంతో సహాయం చేసి ఉన్నత స్థానానికి తీసుకువచ్చిన మిత్రుడు రామారావు పేరును చిరస్థాయిగా ఉంచాలనే తలంపుతో ఆయన 1925లో రామారావు ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇది రాజమండ్రిలో కళాకేంద్రంగా విలసిల్లింది. రామారావు స్థాపించిన స్కూలు రామారావు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అనే పేరునే వెంకటరత్నం గారు ప్రిన్సిపల్గా ఉంటూ సుమారు 4 దశాబ్దాలుగా శ్రమిస్తూ వందలాది మంది శిష్యులకు గురువుగా, విజ్ఞాన మహామనీషిగా ఆదర్శజీవి అయినారు. నిజమైన స్నేహానికి ప్రతిరూపంగా నిలుస్తూ ఎందరో శిష్యులకు ఆదర్శ గురువుగా నిలిచారు ఈయన. వీరి శిష్యుల్లో ప్రధానంగా శ్రీ పిలకా లక్ష్మీ నరసింహమూర్తి గారు, వై సుబ్బారావు గారు, హెచ్వి రామ్ గోపాలరావు గారు, పార్వతీసింగ్ గారు, డివి నరసింహారావు గారు, ఏవి ధర్మారావు గారు, మాజేటి రాజాజీ వంటి ప్రముఖ చిత్రకారులు నేర్చుకోవడం జరిగింది. వెంకటరత్నం గారి చిత్రాలని 1925 ఆంధ్ర సాహిత్య మాసపత్రికలో 25-1933 మధ్యలో అసంఖ్యాకంగా ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. వీరి చిత్రాల్లో ప్రముఖమైనవి విశ్వామిత్ర తపోభంగమం, దుర్గాలయమున, ద్రాక్షారామమున మొదలైనవి. శ్రీ వరదా వెంకటరత్నం గారి జీవితం తెలుగునాట వర్తమాన మరియు భావితరాల చిత్రకారులకు, చిత్రకళా ఉపాధ్యాయులకు, చిత్రకళా సంరక్షకులకు ఎంతో స్ఫూర్తిదాయకం. వీరి సేవలను ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వీరి పేరు మీద వర్తమాన మరియు భావితరాల చిత్రకారులకు ఉత్తమ చిత్రకళా ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేయడం మరియు ఆంధ్ర కళాకారుల సంరక్షణార్థమై వివిధ కళా ఉపాధులను, ప్రోత్సాహకాలను ప్రకటించడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ కీర్తిశేషులు శ్రీ వరదా వెంకటరత్నం గారి గురించి 2 మాటలు చెప్పడానికి ఈ అవకాశం కల్పించిన మిత్రులు శ్రీ టేకి మృత్యుంజయరావు గారికి, రాజమండ్రి చిత్రకళా నికేతన్ ప్రెసిడెంట్ శ్రీ మద్దూరి శివానంద్ గారికి, ఈ ప్రచారాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సహకరించిన మిత్రులు కళాహృదయులు ఆత్మకూరు రామకృష్ణ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. Namaskaram. As we are celebrating the 125th birth anniversary of the great art doyen Acharya Sri Varada Venkataratnam Garu, one of the earliest artists of Andhra Pradesh, I am here to say a few words. There goes a saying in Tibetan culture that tragedy should be utilized as source of strength, and the saying holds itself true in the life of Acharya Sri Varada Venkataratnam Garu, that inspired him to sacrifice his entire life towards
nurturing art through the art school and developing it as Damala Ramarao Memorial Art Gallery, which is situated at Rajamundry, Andhra Pradesh. Incessant tragedies couldn't stop Venkatratnam in his voyage on exploring art, be it passing away of his mother when he was yet an infant, be it the untimely death of his dearest friend and mentor, Sri Damarla Ramarao, at 27, or even be it passing away of his wife and daughter when he was at his most dynamic stage of mentoring the young talents. Though completely shaken after the demise of his dearest friend, Varda Venkatratnam set up an art school and resolutely kept his promises and his selfless mission. Varada Venkatratnam was an inborn talent initially discovered by scholar and the artist Oswald Coldray, being introduced by Professor Damarla Venkatrao, elder brother of Damarla Ramarao. Varada Venkatratnam was merely 10 when he was already deft in copying the master's works, although he was warned by Coldray not to copy from the printed images but to draw from the reality. Eventually, it was Sri Venkatratnam to inspire the younger generation to draw from the reality throughout his life, which was not thought of in those days in Andhra Pradesh. Although adolescence of Venkatratnam was so aloof from his very early age, which became more intense due to the financial constraints. Varada Venkatratnam taught many artists who became renowned later. Among them were H.V. Ramagopala, Pilaka Lakshmi Narasimhamurthy, S.N. Chamakuru, Bangaru Narasimha Rao, and many others. Among the famous paintings by Varada Venkatratnam are Vishwamitra Tapabhangamu, Durgalayamuna Intiki, Lakshmi Narayanulu, Gandharva Sapa Vimochana, Damayanti's Rescue, and others. In his later years, Varada Venkatratnam became successful in his paintings as his paintings were exhibited in both India and abroad. What personally attracts me as an artist in his forte was his command on his lines, as mostly his works are drawings. Well, line being the transcendental mode of representation of the lived experience, which remained salient feature of Indian art, be it in Ajanta paintings, Indian miniature paintings, and even the temple reliefs, which forms a conspicuous linear quality. It is this linear quality in Venkatratnam's drawing that I wish to point out was his ability towards the minimal reduction of the creative expression of the contextuality of his contemporary times due to the apparent lack of facilities, quite similar to the situation that of Vincent van Gogh. Though the 3D rendering in oil as a foreign forte being introduced in India by Raja Ravi Verma in those days, yet linearity remained the native identity as contextual contemporaneity in Indian art. However, we see the same contextual contemporaneity manifested in Nandalal Bose, one of the exponents of Bengal school, which has been aptly coined by Professor R. Shivakumar as contextual modernism, as native modernism, with complementary gesture in reciprocation to what was to ensue as international modernism 50 years later. This linearity of creative expression could be designated as minimal reduction of Indianness
that had manifested in the forte of Venkatratnam's gut feeling, which he further infused with the native Telugu cultural sensibilities of lived experience. Venkatratnam's art, in contrary to his mentor Damalla Ramarao, was the vivid manifestation of typical Andhra style. In his tenure as a mentor of newer generation, Sri Varada Venkatratnam continues to inspire the youngsters until his death in 1963. Remembering Varada Venkatratnam's priceless contribution to art of Andhra Pradesh, I pay my tribute and also appeal to ourselves to remain inspired, to re-evoke our resolution in inspiring the posterity with creativity. Jai Hind. నమస్కారం అండి అందరికీ. నా పేరు ప్రొఫెసర్ కొడాలి సుందర్ కుమార్. నేను హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్గా జాబ్ చేస్తున్నాను. నా చిరకాల మిత్రుడు మృత్యుంజయరావు, అలాగే నా మొట్టమొదటి బ్యాచ్ విద్యార్థి శ్రీ ఆత్మకూరు రామకృష్ణ గారు కూడా విజయవాడ నుంచి ఫోన్ చేశారు. వారు వరద వెంకటరత్నం గారి గురించి శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం సార్, వారి గురించి ఒక 2 నిమిషాలు నన్ను మాట్లాడమన్నారు. ఈ సందర్భంగా నేను వారి గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. ఈ ఆచార్య వరద వెంకటరత్నం గారు 1885 అక్టోబర్ 5వ తారీఖున జన్మించారు. ఈ ఆచార్య వరద వెంకటరత్నం గారు దామెర్ల రామారావు గారు చిరకాల మిత్రులు. వాళ్ళిద్దరు కూడా చిత్రకళలో ఎంతో ప్రావీణ్యత సంపాదించుకున్నారు. బాగా మంచి చదువులు చదవాలని చెప్పి అనుకున్నారు, కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల వరద వెంకటరత్నం గారు ఫైన్ ఆర్ట్స్ విద్యను అభ్యసించలేకపోయారు. దామెర్ల రామారావు గారు మాత్రం బొంబాయిలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఫైన్ ఆర్ట్స్లోని పెయింటింగ్ సబ్జెక్టు డిగ్రీ తీసుకుని ఆయన తిరిగి రాజమండ్రికి వచ్చారు. ఈ వరద వెంకటరత్నం గారు రాజమండ్రిలోని ఒక పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించారు. ఈ దామెర్ల రామారావు గారు ఆయన చిత్రించినటువంటి చిత్రాలు ఆయన తనంతరం ఈ వరద వెంకటరత్నం గారు రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని స్థాపించారు. ఆయన పేరున స్థాపించినటువంటి ఈ దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ నేటికి కూడా వారు గీసిన చక్కటి చిత్రాలు, పెన్సిల్తో గీసినవి, వాటర్ కలర్స్తో గీసినవి, ప్రకృతి సంబంధించినవి రమణీయమైన చిత్రాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా చూపరుల్ని ఆకర్షిస్తున్నాయి. నేను 1996 సంవత్సరంలో హైదరాబాద్లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి నా విద్యార్థులను తీసుకుని అరకు స్టడీ టూర్కి తీసుకెళ్లాను. మా యూనివర్సిటీ బస్సులో వెళ్తూ రాజమండ్రిలో మేము విడిది కోసం నిలిచి ఉన్నాము. ఫైన్ ఆర్ట్స్ చదువుకునే విద్యార్థులు ఎప్పుడైనా సరే రాజమండ్రి వెళ్తే అక్కడ ఉన్నటువంటి చిత్రాలను చూడండి. అలాగే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనే ఒక నూతన విశ్వవిద్యాలయాన్ని కడపలో ప్రారంభించారు. ప్రస్తుతం అది ఇంకా ప్రారంభ దశలో ఉంది. 1, 2, 3 బ్యాచ్లు డిగ్రీస్ వెళ్ళిన తర్వాత రాజమండ్రిలో ఉన్నటువంటి మన ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ కానీ స్థాపించాలని చెప్పని నేను ఒక ప్రొఫెసర్గా, ఒక ఆర్ట్ టీచర్గా కోరుతున్నాను. ఎందుకంటే రాజమండ్రిలో ధవళేశ్వరం బ్రిడ్జ్ ఉంది, గోదావరి ఉంది. ఆ గోదావరి నదీ ప్రాంతం, ఆ బ్రిడ్జి, ఆ రైలుకం రోడ్ బ్రిడ్జి, దానికి తోడు కొబ్బరి చెట్లు, పచ్చటి వరి పొలాలు, పల్లెటూరు అందాలు, పెయింటింగ్ విద్యార్థులకు కానీ ఛాయాచిత్రం అంటే ఫోటోగ్రఫీ విద్యార్థులు కానీ ఎంతో ఉపయోగపడుతుంది. వైఎస్ఆర్ యూనివర్సిటీ ఎప్పుడైనా ఒక కాన్స్టెంట్ కాలేజు పెట్టదలిసినప్పుడు రాజమండ్రిలో కూడా పెయింటింగు, ఈ ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ స్థాపించాలని నేను కోరుచున్నాను. అలాగే ఈ ఆచార్య వరద వెంకటరత్నం గారు శత జయంతి ఉత్సవాలు
జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆయన భుజాల మీద వేసుకున్న శ్రీ మృత్యుంజయరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నా ప్రీతం విద్యార్థి ఆత్మకూరు రామకృష్ణ గారు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్. నమస్కారం. నా పేరు కె శ్రీనివాసాచారి. నేను హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శిల్ప చిత్రలేఖన శాఖలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. చాలా సంతోషకరమే. ఈరోజు గొప్ప చిత్రకారుడు, ఆంధ్ర చిత్రకళ సంరక్షకుడు, కళా తపస్వి ఆచార్య శ్రీ వరదా వెంకటరత్నం గారి 125 సంవత్సరాలు జయంత్యోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రాజమండ్రి చిత్రకళా నికేతన్ సంస్థ పెద్దలు శివానందం గారికి, మిత్రులు మృత్యుంజయరావు గారికి మరియు రామకృష్ణ గారికి, మరియు ఈ కృషి వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజమండ్రి చిత్రకళా నికేతన్ గతంలో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో ఆర్ట్ యాక్టివిటీస్, ఆర్ట్ డెమోస్, తదితర ఆర్ట్ సంబంధించిన ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. ఈరోజు ఇలాంటి నూతన కార్యక్రమం ఒక వీడియో రూపంలో ఒక గొప్ప చిత్రకారుని జీవిత విశేషాలు, వారి యొక్క చిత్రకళా ప్రయాణం గురించి ఎంతోమంది చిత్రకారులు, కళాభిమానులు తనకు తెలిసిన వారి ఒపీనియన్స్ వరదా వెంకటరత్నం గారిపై లఘు చిత్రంగా రూపొందించి భావితరాలకు ఉపయోగపడే విధంగా ఇదొక మంచి లైబ్రరీని భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గొప్ప చిత్రకారునిపై చేయగలిగితే మన తెలుగు జాతికి ఒక మంచి లైబ్రరీ తయారవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రాజమండ్రి అనగానే మనకు ముందుగా గుర్తించేది దామర్ల రామారావు గారు. ఆ రోజుల్లో ఒకవైపు కేరళలో రాజా రవివర్మ, ఒకవైపు కలకత్తాలో రవీంద్రనాథ్ ఠాగూర్ వారి వారి కళాభివృద్ధి చేస్తున్న సమయంలో తెలుగు జాతి పేరున్న ఏ చిత్రకారులు లేని టైంలో చైతన్యం కలిగినటువంటి గొప్ప చిత్రకారుడు ఉద్భవించిన వ్యక్తి ఎవరంటే మనం ముందుగా చెప్పుకునేది దామర్ల రామారావు గారు. వరదా వెంకటరత్నం గారి గురించి చెప్పాలంటే ముందు దామర్ల రామారావు గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఇద్దరు మంచి మిత్రులు. వయసులో వరదా వెంకటరత్నం గారు పెద్దవారైనప్పటికీ దామర్ల రామారావు గారికి ఇచ్చినటువంటి ఆ గౌరవం, ఆ అభిమానం, ఆ మిత్రత్వం అనేది మనకు చాలా అర్థమవుతుంది. వరదా వెంకటరత్నం గారు వారి జీవిత చరిత్ర పుస్తకాలలో మనం కనీసం చదివినట్టయితే కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అనారోగ్యంతో కొన్నేళ్లుగా ఉండిన టైంలో దామర్ల రామారావు గారు ఇచ్చినటువంటి ఒక ఎంకరేజ్మెంట్, ఒక సపోర్ట్ అతన్ని మళ్ళీ ఒక మనిషిగా, ఒక చిత్రకారుడిగా తయారు చేసినాయి. ఇది మామూలు విషయం కాదు. దామర్ల రామారావు గారు అతి చిన్న వయసులో ఎన్నో వందల చిత్రాలు, రేఖాచిత్రాలు మనకు అందించి వారు వెళ్ళిపోయారు. భావి తరాలకు ఉపయోగపడే ఒక ట్రెజర్ది. దీన్ని కాపాడుకునే హక్కు మనందరిది. వరద గారు, దామర్ల గారు చనిపోయిన తర్వాత దాని 40 సంవత్సరాల పాటుగా వారి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది చిత్రకారులను తయారు చేసి నా ఘనత మన తెలుగు జాతి గర్వపడే విధంగా మనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరంటే వరదా వెంకటరత్నం గారు. ఇది మామూలు విషయం కాదు. తనకంటూ ఏది చేసుకోకుండా
ఒక దామటి రామారావు గారి పేరు మీదనే తన జీవితమంతా ఆయనకు అంకితం చేస్తూ ఇటు చిత్రకళ రంగంలో సేవ చేస్తూ శిష్యులను తయారు చేస్తూ కాలం గడిపాడు. అతను చాలా నిరాడంబర జీవితం గడిపాడు. అతను చూస్తుంటే నాకు పోస్ట్ ఇంప్రెషన్ పెయింటర్ విన్సెంట్ వ్యాన్ గో గుర్తుకొస్తారు. ఆయన జీవితంలో కూడా చాలా చాలా కష్టాలు పడ్డాడు. నేను లస్ట్ ఫర్ లైఫ్ బుక్ చదివినప్పుడు కొన్ని కళ్ళకి నీళ్ళు వచ్చేవి, అంత బాధగా ఉండే అతని జీవిత చరిత్ర. అక్కడ కూడా తన మిత్రుడు థియో ఇచ్చినటువంటి సపోర్టు, ఎంకరేజ్మెంటు, ఇక్కడ మనకు దామర రామారావు గారు ఇచ్చినటువంటి సపోర్టు నాకు ఎందుకో దగ్గరగా కనిపిస్తుంది. ప్రతి ఆర్టిస్ట్కి ఉండే ఈ కష్టాలు, ఆ ఓర్పు అన్నది ఒకప్పుడు వాళ్ళు తన పేరు కోసమో దేనికోసమో పని చేయలేదు. వారి జీవితమంతా కళాసభకే అర్పితం చేశారు. అలాంటి చిత్రకారుల యొక్క ఇన్స్పిరేషను తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. శాంతినికేతన్లో చదువుకొని బయటికి వచ్చిన వెంకటప్ప గారి యొక్క గ్యాలరీ మీరు బెంగళూరులో చూసినట్టయితే ఎంతో అభివృద్ధిగా ఉంది, ఎంతో డెవలప్మెంట్ చేశారు వాళ్ళు. ఇక్కడ దామర రామారావు గ్యాలరీ కూడా అంత బాగా చేయాలని మేము ఆశిస్తున్నాము. ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వరద వెంకటరత్నం గారి ఏవైతే చిత్రాలు ఉన్నాయో, విశ్వామిత్ర, తపోభంగం లాంటివి, గంధర్వులు, గోదావరి ఘట్టం, ఇలాంటి కొన్ని చిత్రాలు చాలా బాగా నచ్చాయండి. అంటే అతను సిల్క్ పైన వేసినటువంటి వాష్ టెక్నిక్, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి నాకు మొట్టమొదటిగా నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో 1985 సంవత్సరంలో మా జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ ఉండేది. అయితే మరి రాజమండ్రి నుండి దామర్ల రామారావు గారి కొన్ని రేఖాచిత్రాలు రీప్రింట్ కోసం వచ్చాయని తెలిసింది. ఒక 60, 70, 100 వరకు ఉంటాయి. దాదాపుగా 100 వరకు ప్రింట్స్ వచ్చాయి. వాటికి ప్రింట్ తీశారు. అయితే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యాకల్టీ ఏం చేశాడంటే, మాకు గురువుగారైన కొండపల్లి శేషగిరిరావు గారిని పిలిపించి ఆ చిత్రాలు చూపించడం జరిగింది. అప్పుడు మమ్మల్ని కూడా పిలిచారు. మేము అప్పుడు 4వ సంవత్సరంలో ఉన్నాము. మమ్మల్ని పిలిపించి అప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా దామర్ల రామారావు గారి పేరు అనేది అలా చిత్రాలు చూడడం అనేది మాకు మొట్టమొదటి టైం అనమాట. అది అన్నీ ఆ ఫొటోస్ అన్నీ అలా డిస్ప్లే చేశారు క్లాస్ రూమ్లో, వాళ్ళ ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్లో. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, నేను ఫస్ట్ ఇన్స్పిరేషన్ అనేది వచ్చిందంటే దామర్ల రామారావు గారి యొక్క రేఖాచిత్రాలు డ్రాయింగ్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. నిజంగా అద్భుతంగా ఉన్నాయి. ఆ లయ, ఆ ఫిగర్ ఏదైతే డ్రాయింగ్ చేశాడో, ఆ షేడింగ్ కానీ, అనాటమీ కానీ ఎక్సలెంట్గా మాకు చాలా ఫ్యాసినేట్గా అనిపించేది. అయితే దీని తర్వాత మా శేషగిరిరావు గారు తన ఇంట్లో స్టూడియో, మార్నింగ్ కాలేజీకి వెళ్ళిన తర్వాత మరి సాయంత్రం పూట కంపల్సరీ అతను స్టూడియోలో ఉండి పనిచేసేవాడు. ఆ ఏజ్లో కూడా నేను తరచుగా వెళ్ళేవాడిని. శేషగిరిరావు గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు అతన్ని అబ్జర్వ్ చేసేవాడిని. ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే ఒకప్పటి తరం, ముందు తరం చిత్రకారులు వాళ్ళు ఎట్లా పనిచేసేది, వాళ్ళ దీక్షత, వాళ్ళ పేషెన్స్ అనేది వాళ్ళని చూస్తుంటే మాకు చాలా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళం మేము. ఇది మనకు శేషగిరిరావు గారు కూడా తన శాంతినికేతన్ తన చదువుకునే రోజుల్లో కొన్ని విషయాలు చెప్తూ ఈ తెలుగు జాతి, తెలుగు కళాకారుల యొక్క గురించి కూడా ఒక టాక్ వచ్చేది. అందులో దామర్ల రామారావు గురించి, వరద వెంకటరత్నం గారి గురించి, వాళ్ళ చిత్రాల గురించి, ఏదైతే కాంపోజిషన్, స్పెషల్గా అతని కాంపోజిషన్ గురించి చాలా చక్కగా వివరించేది మాకు అప్పుడు. ఇవన్నీ మేము ఒక అదృష్టం చేసుకుంటే కానీ వారికి దగ్గరగా మేము కూర్చొని కొన్ని విషయాలు, పుస్తకాలు లేని విషయాలు కూడా దామర్ల రామారావు గారి గురించి కానీ, అప్పటి చిత్రకారులు వరద వెంకటరత్న గారి గురించి చక్కగా వివరించారు. ఎంత అద్భుతంగా వారి గురించి, వారి చిత్రాల గురించి వివరించారంటే మాకు అర్థమయ్యేది. ఇది అందుకే ఈ విద్యార్థి దశలో ఇలాంటి తెలుగు చిత్రకారుల యొక్క చిత్రాలు, వాళ్ళ జీవిత విశేషాలు మనం ఎప్పుడైతే చూసి విన్నట్టయితే మాకు మంచి ఇన్స్పిరేషన్ కలుగుతుంది. అలాగే మన అంత్యాకుల పైడిరాజు గారు కూడా నా మిత్రుడు రాజేష్ వాళ్ళ ఫాదర్, మేమంతా క్లాస్మేట్స్ కాబట్టి వారి ఇంటికి వెళ్ళేవాళ్ళం విశాఖపట్నంకి.
అప్పుడు కూడా పైడిరాజు గారు చాలా దగ్గరగా మాతో డిస్కస్ చేసేవాళ్ళు. ఒక సబ్జెక్ట్ గురించి, ఒక కాంపిటీషన్ గురించి, మన తెలుగు చిత్రకారులు దామోదర్ గారి గురించి, భగీరథ గారి గురించి, ఇలాంటి మంచి మంచి చిత్రకారుల గురించి ఎంత బాగా మాకు వర్ణన చేశారంటే వాళ్ళ తీరు, వాళ్ళ పని చేసే తీరు, వాళ్ళ డిసిప్లిన్ గురించి చాలా చక్కగా అప్పుడు డిస్కషన్ చేసేవాళ్ళం. ఇవన్నీ మేమన్నీ దగ్గరగా వాళ్ళతో మేము విన్న తర్వాత చాలా బాగా అనిపించేది. ఇవన్నీ అంటే మనకు దొరకవు, ఇలాంటివి డైరెక్ట్ సంభాషణ అన్నది దొరకడం చాలా కష్టం. అది ఇవి మేము ఆ టైంలో మేము అనుభవించినాం కాబట్టి మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మనకు ఇప్పుడున్న తరం, యువతరంకు చాలామంది తెలుగు చిత్రకారుల పేర్లు తెలియవు. అది చాలా బాధాకరమైన విషయం. కనీసం మన స్థానిక కళాకారుల యొక్క పేర్లు, వాళ్ళ చిత్రాలు కానీ మనం వాళ్ళకి సందేశాన్ని పంపించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మనం ఏదో వెస్ట్రన్ ఆర్టిస్టుల గురించి ఎక్కువగా మక్కువ చూపించకంటే ముందుగా మనం చేసే ఒక మంచి సందేశం ఏంటంటే మన తెలుగు చిత్రకారులు, ఒక్కొక్క చిత్రకారుని యొక్క డ్రాయింగ్స్ ఒక అనాటమీని బేసిక్ మనకు పిల్లలకి, విద్యార్థులకు మనం సందేశం ఇచ్చినట్టు అయితే వాళ్ళకు మంచి ఇన్స్పిరేషన్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. నేను మా తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్న డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్కి మా యూనివర్సిటీలో మంచి మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో తెలుగు చిత్రకారుల పెయింటింగ్స్ చాలా ఉన్నాయి, అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి. మన ఒరిజినల్ పెయింటింగ్స్ నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసి నేను మళ్ళీ నెమరు వేసుకుంటుంటాను, చూసి ఎంజాయ్ చేస్తుంటాను, రిలాక్స్ అవుతుంటాను. మా విద్యార్థులకు కూడా ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళేసి వాళ్ళ కాంపోజిషన్స్, వాళ్ళ డ్రాయింగ్, వాళ్ళ స్పేస్ డివిజన్స్, వాళ్ళ కలర్ ట్రీట్మెంట్, వాళ్ళకు ఒరిజినల్ పెయింటింగ్స్ చూపిస్తుంటే వాళ్ళకు ఒక మంచి ఇన్స్పిరేషన్ వచ్చేది. పుస్తకాలు చూపించింది వేరు, వాళ్ళ ఒరిజినల్ పెయింటింగ్ చూపించేటప్పుడు వాళ్ళు చక్కగా వింటారు, అర్థం చేసుకుంటారు. ఇలాంటి అవకాశం మా యూనివర్సిటీ మ్యూజియంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది మన విద్యార్థులకు, యువతరానికి ముందు మన స్థానిక తెలుగు కళాకారుల యొక్క వాళ్ళ పనితీరు, వాళ్ళ అద్భుతమైన కళాఖండాలు, వాళ్ళ జీవిత విశేషాలు మనం ఎంత బాగా మనకు వర్ణించగలిగితే వాళ్ళకు మంచి ఇన్స్పిరేషన్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇది చాలా అవసరం ఈ రోజుల్లో. కనీసం ఇప్పుడైనా ఈ రాజమండ్రి చిత్రకళా నికేతన్ వాళ్ళు నిర్వహిస్తున్నట్టు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో అంతవరకు ఆగిపోకుండా మనమేం చేయాలి, మనం ఏం చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఒక ఆర్టిస్ట్గా మనము 3 నేర్చుకోవాల్సింది. ఇక్కడ ఒక గురువుగా, ఒక ఆర్టిస్టుగా, ఒక మిత్రుడిగా ఈ వరదా వెంకటరత్నం గారి, దామోదరరావు గారి మధ్యన ఉన్నటువంటి ఆ ఫైన్, ఆ రిలేషన్స్, ఆ గౌరవమైన అది మనం మంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మంచి గురువు, మంచి ఫ్రెండ్షిప్ అన్నది మనము చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఇది నిజంగా అద్భుతంగా వరదా గారు ఇచ్చినటువంటి, తెలుగు జాతికి ఇచ్చినటువంటి మంచి ఈ కళా జాతికి అంకితం చేయడం అనేది ఇది ఎవరితో అయ్యే పని కాదు. ఒక వరదా వెంకటరత్నం గారికి దక్కిందని నేను గర్వపడుతున్నాను. ఒక మన తెలుగు జాతికి ఒక మంచి కళాకారుడు, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే కళాకారుడు ఎవరంటే మనకు దామోదర రామారావు తర్వాత మనం పేరు చెప్పుకునేది ఆచార్య వరదా వెంకటరత్నం గారు. నిజంగా దే ఆర్ గ్రేట్ పర్సనాలిటీస్. నిజంగా చాలా అదృష్టం తెలుగు జాతిలో పుట్టడం అన్నది. వాళ్ళ యొక్క వర్కులు మనము కొన్ని మిస్ అవుతున్నాము, అవి మిస్ కాకుండా అవన్నీ బయటికి తీసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం చేయగలిగితే మనం భావితరాలకు ఇంకా మనం బాగా చేసినట్టు అవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమము. ఇలాంటి చిన్న నా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకున్నందుకు, ఇలాంటి మంచి అవకాశం కల్పించినటువంటి రాజమండ్రి చిత్రకళా నికేతన్ వారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్. నేను 1984-85 మధ్యలో దామోదర రామారావు గారి ఆర్ట్ గ్యాలరీ అరుగుల మీద రాజమండ్రి చిత్రకళా నికేతన్ సెక్రటరీ మృత్యుంజయరావు గారు, మిగతా నా స్నేహితులు మురళి, కొంతమంది స్నేహితులతోటి రాజాజీ గారి దగ్గర ఒక సంవత్సరం పాటు శిక్షకం చేస్తూ ఆ గ్యాలరీ యొక్క ఇన్స్పిరేషన్ ఆలోచిస్తుంది. అంటే అప్పుడున్న పరిసరాలు కానీ, ఆయన చేసిన వర్క్స్ కానీ, వరదా వెంకటరత్నం గారి పెయింటింగ్స్ కానీ, అవన్నీ చూస్తూ రోజు మేము ఒక రకమైన ఇన్స్పిరేషన్ తోటి మా ప్రాక్టీస్ని అందరం కలిసి రాజాజీ గారి గైడెన్స్లో మేము
కొంతకాలం నుండి ఆ స్ఫూర్తిని తీసుకున్న వాళ్ళని మేమంతా. ఆ తర్వాత నేను ఆ స్ఫూర్తితో విశాఖపట్నం బ్యాచిలర్స్ డిగ్రీ చేసుకోవడం, తర్వాత హైదరాబాద్ రావచ్చు, ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత నా స్టూడెంట్స్ కూడా వాటి యొక్క గొప్పదనాన్ని, దామల రామారావు గారి పెయింటింగ్స్ గొప్పదనాన్ని అప్పుడప్పుడు జ్ఞాపకాలు తీసుకుంటూ వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా వరదా వెంకటరత్నం గారి కంట్రిబ్యూషన్ ఎంత గొప్పదో తర్వాత నాకు తెలిసింది. అంటే అప్పుడు ఖాళీ ఆయన చేసిన పెయింటింగ్స్ చూసి స్ఫూర్తిని తీసుకుంటూ వరదా వెంకటరత్నం గారు, దామల రామారావు గారి స్నేహితులన్న సంగతి తెలుసు, కానీ ఆయన కంట్రిబ్యూషన్ అంత అలా ఉందనే సంగతి అప్పట్లో మాకు తెలియదండి. తర్వాత తెలిసింది ఆయన యొక్క దామల రామారావు గారి గ్యాలరీని ముందుకు తీసుకురావడం కానీ ఆయన వర్క్స్ని అందరి ముందుకు తీసుకురావడంలో వరదా వెంకటరత్నం గారి ప్రాధాన్యత ఎంతవరకు ఉందో తర్వాత మాకు తెలియడం జరిగింది. మా స్నేహితులు రాజేశ్వరరావు గారు, పద్మారెడ్డి గారు అన్నట్టుగా ఆయన యొక్క గొప్పదనాన్ని, చాలా విలువలేని కంట్రిబ్యూషన్ని ఉన్నతరానికి, భవిష్యత్ తరానికి చెప్పవలసిన అవసరం చాలా ఎక్కువ ఉందండి. దానివలన ఆ స్ఫూర్తిని మన తెలుగు వాళ్ళు అందరినీ ఒక రకమైన ఉత్తేజాన్ని కలిగించి మన సంస్కృతిని, ఆ సాంప్రదాయంతో వచ్చిన కళ ప్రాక్టీస్ అనేది ఏ రకంగా మన దాంట్లోంచి మోడర్న్ టెర్మినాలజీలోకి అభివృద్ధి అవుతూ వచ్చిందో అని తెలుసుకోవాలంటే ఒకసారి మన హిస్టరీని వెనక్కి తిరిగి చూసినప్పుడు మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది, వరదా వెంకటరత్నం గారి కానీ, దామల రామారావు గారు కానీ, అలా చాలామంది ఉన్న ఎంతమందికి ఆ విషయం తెలుసు. ఇప్పుడు రాజమండ్రి కళానికేతన్ సభ్యులు ముందుకు వచ్చి ఇటువంటి కృషిని చేయటం బట్టే ముందు తరాలకి అది తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సో ఈ సందర్భంగా వాళ్ళకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఇటువంటి ఆలోచన వచ్చి ఈ విషయాన్ని అందరి ముందు ఉంచడానికి వాళ్ళు చేసే ప్రయత్నం నిజంగా మెచ్చుకోదగిందండి. ఈ సందర్భంగా వరదా వెంకటరత్నం గారిని తలుచుకుంటూ ఆయన వాళ్ళకి ఇస్తున్నాను. థ్యాంక్ యూ. I am Preeti Samyukta, artist from Hyderabad and head of the Department of Painting, College of Fine Arts. When I was asked to talk about Sri Venkatratnam Garu, the pride of Rajamundry, Andhra Pradesh, I had gone through his life story, his struggles, the hurdles, the pain and the suffering that this young person had gone following his passion was heart-wrenching. I mean, it is, I think, so painful a journey, but he never forgot to pursue his passion. Sri Damirla Ramarao Garu, his very close associate and artist friend, influenced him so much in his life, encouraged him. I think that was the best part, where both of them together were really doing a real good visual creative journey. And this was what is important for every artist. I think Sri Venkatratnam Garu's life has been very inspiring for students then, because he was an art teacher, and today's generation students must look at his works, his journey, his struggles, and also how he overcame all that and became a refined artist. Most of his works are wash techniques, definitely the influence of Shantiniketan and Sri Damirla Ramarao Garu. But as an academician myself, I feel that we need to have a sense of understanding as to how these people have come up overcoming all those difficulties, and how it was possible for them to make or carve a niche in their art journey. So students must definitely know that there are so many things available today in the offing, facilities and internet, and approachable artists from where they can get their doubts cleared, teachers, and lots of
articles in the newspapers regarding art. So it becomes very easy for students to understand this creative difficulty. But then for Sri Venkatratnam Garu, it was only his friend Damarla Ramarao Garu who was a kind of a pillar of strength. So I also request the organizers to come up with monographs so that it will be helpful for students and helpful for other upcoming artists, so that it could this kind of journey, which is more important than their working style. The journey itself is a kind of an it's like a biography. So these biographies should be documented in the form of archives and monographs and kept for the future generations. Thank you so much. Namaste. Art in any form is the manifestation of the divine, and an artist is one who expresses this divinity through his works. On this occasion of celebrating the 125th birth anniversary of a god-like figure, Acharya Varada Venkata Ratnam, one of the greatest doyens in the field of Indian art, I offer my humble pranams at the feet of this great artist, and I salute the members of Rajamandri Chitrakala Niketan for this wonderful initiative of theirs. Acharya Varada Venkata Ratnam is one of the forerunners who helped in developing a unique and distinct Andhra style of painting. His contributions to the field of art is immeasurable. Such an initiative would help the younger generation of artists to not only understand and appreciate the selfless service rendered by him towards the promotion of art, but also help them to realize how greatly indebted they are to him. Such an initiative also helps in preserving, promoting, and propagating the eminence of an artist and his art to people across space and time. It can benefit millions across the globe. For a person like me, who hails from the land of the great artist Raja Ravi Verma, such an initiative gave me a rare opportunity to learn, to understand and appreciate the genius of a gifted artist and savor the beauty of his works. So thank you, Rajamandri Chitrakala Niketan, for this wonderful tribute that you are offering to one of the greatest masters of art. Thank you.